Hello students, welcome to the channel Elementary. సో మనం ఇవాళ నుంచి స్టార్ట్ క్లాసెస్ పాలిసెట్కి సంబంధించి కానీ టీఎస్ఆర్ జేసీకి కానీ లేక సోషల్ వెల్ఫేర్ తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. అండ్ ఆ క్లాసెస్ ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఏపీ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే, ఏపీ స్టూడెంట్స్ వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్కి June 7th నుంచి షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి వాటికి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ కాన్సెప్ట్స్ ఒకసారి మీకు మళ్ళీ ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి ఈ వీడియోస్ చూస్తే కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. అండ్ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు చాలా వరకు కవర్ అవుతాయి. అంటే 2 మార్క్స్ 3 మార్క్స్ కాదు, 2 మార్క్స్ 1 మార్క్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఈ కాన్సెప్ట్స్ ఈ క్లాసెస్లో ఈ వీడియోస్లో మీకు కవర్ అవుతాయి. సో ఒక 30-40% ఆఫ్ ది కంటెంట్ ఇక్కడ చెప్పేది మీ మీ బోర్డ్ ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ ఫర్ ఏపీ స్టూడెంట్స్. తెలంగాణ వాళ్ళకి ఎలాగూ లేవు కాబట్టి సో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఇవాళ చాలా ఈజీ టాపిక్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కాబట్టి. సో ప్రాబబిలిటీతో స్టార్ట్ చేస్తాం. బట్ చాలా మీ అందరికీ తెలుసు ప్రాబబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ కదా అనేసి స్టార్ట్ చేస్తాను. ప్రాబబిలిటీ. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో ఆ సపోర్ట్ అనేది, అంటే మీరు ఇచ్చే సపోర్ట్ డెఫినెట్గా నన్ను ఇంకా ఎక్కువ మోటివేట్ చేస్తుంది సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి. అండ్ దాంతోపాటు ఇంకో చిన్న విషయం, సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అన్నప్పుడు మీకు ప్రిపేర్ అయ్యే విధానం కూడా మారాలి. సో అది ఓవర్ ద టైం, ఇప్పటి నుంచి అంటే మనకున్న టైంలో మనకి ఇచ్చిన ఇప్పుడు డేట్ ఏంటి అంటే మనకు 28th May దాకా ఇచ్చారు. సో ఈ టైంలోపు ఎప్పుడో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు వినేటప్పుడు సో ఏదైతే ఎక్కువ నేను హైలైట్ చేస్తుంటానో చెప్పేటప్పుడు అది మీరు నోట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ టు ఆన్సర్ అనే కంటే కూడా క్వశ్చన్స్ని ఎలా చేయాలి, క్వశ్చన్ ఎలా అడిగితే ఎలా చేయాలి అనేది ఎక్కువ ఫోకస్ ఉంటుంది వీడియోస్లో. ఓకే. సో ప్రాబబిలిటీ మీకు తెలిసింది, బై డెఫినేషన్ ప్రాబబిలిటీని మనం ఇలా డిఫైన్ చేస్తాం. సో ప్రాబబిలిటీని ఎలా, సో ఒక అనేది ఒక ఈవెంట్ ఉంటే, అనే ఒక ఈవెంట్ ఉంటే దానికి P of E అని అంటే సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇది డెఫినేషన్. బట్ కాన్సెప్ట్ ఎలా చెక్ చేయాలని చెప్తాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో దీన్ని ఇలా రాయొచ్చు. సో ఫేవరబుల్ అంటే N of E, సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది దీన్ని శాంపుల్ స్పేస్ అంటాం. ఈ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ని ఇంకో వర్డ్ ఏంటంటే శాంపుల్ స్పేస్ అనొచ్చు. అండ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అయితే అన్ని. సో ఈవెంట్కి సంబంధించి N of E బై శాంపుల్ స్పేస్ అంటున్నాం కాబట్టి N of S అని రాస్తాం. సో ఇది ఫార్ములా. లేదు మీరు ఇది రాసినా సరే ఇలా రాసుకున్నా సరే. సో ఆబ్జెక్టివ్ కాబట్టి రెండు చెక్ చేసుకోండి. అంటే ఒక ఈవెంట్కి ప్రాబబిలిటీని మనం ఇలా డిఫైన్ చేస్తాం. సో వెరీ బేసిక్ పాయింట్ ప్రాబబిలిటీకి సంబంధించి. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అంటే ఏంటి, మనకు కావాల్సింది. పాసిబుల్ అంటే ఏంటి, ఆ ఇచ్చిన ఈవెంట్ కాకుండా ఇంకా ఆ ఇచ్చిన మనం తీసుకునే సిచ్యువేషన్ని బట్టి వచ్చే అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ తీసుకుంటాం. సో డైస్లో అవుట్కమ్స్ ఎన్ని, మొత్తం 6 ఉంటాయి. సో 6 దీస్ ఆర్ ది అవుట్కమ్స్. పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఇవి. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనకి ఏది కావాలో అది, మనకంటే ఇచ్చిన మనం తీసుకునే ఈవెంట్ని బట్టి ఉంటుంది. సో గెటింగ్ P of ఈవెన్ నెంబర్ అంటాం. గెటింగ్ ఈవెన్ నెంబర్ అంటే ఈ టోటల్ అవుట్కమ్స్లో ఈవెన్ నెంబర్ వచ్చే కేసెస్ మాత్రం మనం తీసుకుంటాం. అంటే ఎన్ని, 2, 4, 6, 3 సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 6. 1/2 ఇస్ ద ప్రాబబిలిటీ. ఇది ఫార్ములా వైజ్ చేస్తాం. అలా కాకుండా ప్రాబబిలిటీని మనం ఎలా అప్లై చేయాలి ఒక సిచ్యువేషన్. ఇప్పుడు ఇలా ఫార్ములా డైస్ ఇస్తేనే చేస్తాము, లేక టాసింగ్ ఏ కాయిన్ ఇచ్చినా చేస్తాము.
బాల్స్ ఇస్తే చేస్తాము. సో ఇవి టోటల్ ఇవి ఉంటాయి కాబట్టి చేస్తాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనము డిఫైన్ చేయాలి. అంటే సింగిల్ కేస్ అన్నప్పుడు ఈజీ అవుతుంది. మరి 2 డైస్ అయితే 2 డైస్ థ్రోన్ అట్ ఏ టైం, 2 dice thrown at a time, a dice thrown 2 times. ఇప్పుడు ఇక్కడ అంటే మీరు 36 శాంపుల్ స్పేస్ అనేది మీరు గుర్తు పెట్టుకోవచ్చు కానీ, బట్ అది ఎలా వచ్చింది అనేది మాత్రం ఆ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. మీరు రాసేది ఆబ్జెక్టివే కాబట్టి ఇంపార్టెంట్. సో అది ఎలా చేయొచ్చు అంటే, ఒకవేళ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ మనం ఎందుకు ఇలా తీసుకుంటున్నామంటే, సో ఇప్పుడు దీనికి శాంపుల్ స్పేస్ రాస్తా n(s) అని అంటే, సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 డైస్ అని అంటే మీ దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి ఉంది అనుకున్నాం. సో మీ దగ్గర ఒకటి ఉన్నప్పుడు మీరు టాస్ చేస్తారు. సో మీరు టాస్ చేస్తే 1, మళ్ళీ టాస్ చేస్తారు, మళ్ళీ కూడా 1 వస్తుంది. మీరు మళ్ళీ టాస్ చేస్తారు, మళ్ళీ టాస్ చేస్తారు 1 2 3 4 5 మళ్ళీ టాస్ చేస్తారు. సో 6 times టాస్ చేశారు, మీకు 6 కేసెస్లో 1 వచ్చింది. ఇప్పుడు నాకు 6 times 1 రావచ్చు, వేరేది కూడా రావచ్చు. సో నేను ఫస్ట్ టైం టాస్ చేస్తే ఏమొచ్చింది, నాకు 1 వచ్చింది. సో అప్పుడు ఏంటి, మన ఇద్దరి కాంబినేషన్ 1, 1. అంటే మీరు టాస్ చేసినప్పుడు ఫస్ట్ మీరు ఒకసారి టాస్ చేస్తే 1 వచ్చింది, టాస్ త్రో చేసినప్పుడు నేను త్రో చేసినప్పుడు కూడా 1 వచ్చింది. ఇప్పుడు సెకండ్ కేస్, మీరు మళ్ళీ త్రో చేశారు, మీకు మళ్ళీ 1 వచ్చింది, నాకు మాత్రం 2 వచ్చింది. సో నేను త్రో చేస్తే ఐ గాట్ 2, మీరు మళ్ళీ త్రో చేశారు, అగైన్ యూ గాట్ 1. థర్డ్ కేసులో థర్డ్ టైం చేసినప్పుడు నేను మళ్ళీ త్రో చేస్తే ఐ గాట్ 3. ఇలా ఇన్ని కాంబినేషన్స్ వచ్చాయన్నమాట. అదేంటి, మీకు 1 వచ్చే అంటే మీరు త్రో చేసినప్పుడు 1 వచ్చి, నేను త్రో చేసినప్పుడు ఉన్న కాంబినేషన్స్ అంటే మన ఇద్దరికి సంబంధించిన కాంబినేషన్స్ ఇన్ని. అలాగే మీకు 2 వస్తుంది, అంటే మీరు త్రో చేసినప్పుడు 2 అవుట్కమ్ వస్తుంది. సో నాకు ఎన్ని రావచ్చు పాసిబిలిటీస్, నాకు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 6 రావచ్చు. అంటే 2 డైస్ త్రో చేస్తున్నా కూడా మీరు త్రో చేసినప్పుడు ఉన్నది అక్కడికి అయిపోయింది. నా దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అదేమవుతుంది, మనం అంటే నా వరకు నేను చూసుకుంటే ఆ ఈవెంట్ ఏమవుతుంది, త్రోయింగ్ ఏ సింగిల్ డై. నేను త్రో చేస్తే సింగిల్ డైయే కదా, మన ఇద్దరిది కలిపితే 2 డైస్ అవుతాయి. ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు సింగిల్ డై. నేను సింగిల్ డై త్రో చేసినప్పుడు నాకు ఎన్ని అవుట్కమ్స్ రావచ్చు పాసిబుల్, 6. మీరు త్రో చేసినప్పుడు కూడా మీకు 6 అవుట్కమ్స్ రావచ్చు, అది 1 రావచ్చు, 2 రావచ్చు. దాన్ని మనం ఇలా రాస్తాం 3 4 5 6. మీరు త్రో చేసినప్పుడు ఇవన్నీ రావచ్చు, నేను త్రో చేసినప్పుడు ఏం రావచ్చు, ఇవన్నీ రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. సో అదే కాంబినేషన్స్. ఇలా శాంపుల్ స్పేస్ అనేది మనం డిఫైన్ చేస్తాము, అంటే ఇలా రాసుకుంటాం. ఎప్పుడు ఇలా రాసుకోవాలి అని అంటే, ఒక సిచ్యువేషన్కి పాసిబుల్ అవుట్కమ్స్ లేకపోతే, అంటే ఒక సిచ్యువేషన్కి పాసిబుల్ అవుట్కమ్స్ మనం ఎలా తెచ్చుకుంటాము అన్నది. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఎప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూస్తాం. సో 4, 1 సో అండ్ సో ఆన్, ఇలా 4, 6 అన్నీ ఇలా 5, 1 నుంచి 5, 6 అండ్ సో ఆన్ ఇలా వచ్చి, సో 6, 6 ఇది కాంబినేషన్. సో దీనికి మొత్తం శాంపుల్ స్పేస్ ఎంత, n(s) = 36. ఇది మీకు గుర్తుంటుంది. బట్ ఎందుకు ఇలానే చేయాలంటే నేను రీజన్ చెప్తున్నా. n(s) = 36. దీన్ని ఇంకోలాగా కూడా చేయొచ్చు. సో ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ, 6. ఒక డై త్రో చేస్తే ఎన్ని అవుట్కమ్స్, 6. ఎన్ని డైస్ త్రో చేస్తున్నారు, 2. ఇది దీనికే కాదు, టాసింగ్ ఏ డైకి కూడా హెల్ప్ అవుతుంది. టాసింగ్ ఏ కాయిన్ అని అంటే 3 కాయిన్స్ అట్ ఏ టైం త్రో చేశారు. సో 3 కాయిన్స్ అట్ ఏ టైము త్రో చేశారు. సో కాయిన్కి పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 2. ఒక కాయిన్కి పాసిబుల్ అవుట్కమ్స్ హెడ్ ఆర్ టైల్ 2. ఎన్ని టైమ్స్ త్రో చేశారు, లేదా ఎన్ని కాయిన్స్ అట్ ఏ టైం త్రో చేశారు, ఎన్ని టైమ్స్ త్రో చేశారు, మనకు బోత్ సిచ్యువేషన్స్ వ్యాలిడ్. సో 2³ ఇదే కదా శాంపుల్ స్పేస్. అదే 2 టైమ్స్ త్రో చేస్తే 2² 4 ఇదే కదా మనం రాసేది కూడా.
సో దీనికి ఫార్ములా లాగా కూడా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ 4 టైమ్స్ చేశారు, అప్పుడు 2 power 4 = 16 అవుతుంది. ఇక్కడ కూడా డైస్ 3 డైస్ అట్ ఏ టైమ్ ఆర్ సింగిల్ డై థ్రోన్ థ్రైస్ 3 టైమ్స్ చేస్తే 6³ = 216 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది అంటే ఇంతవరకు మిమ్మల్ని అడగరు, ఒకవేళ అడిగితే అది ఎలా చేయొచ్చు అనేది చెప్తున్నాను. మీరు ఇక్కడ దాకా గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఇందాక ఇక్కడ శాంపుల్ స్పేస్ మనం ఎలా రాయాలి, ఏ సిచ్యువేషన్స్లో మనం దాన్ని ఎలా తీసుకోవాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. శాంపుల్ స్పేస్. సో జనరల్గా మనకు కాయిన్, టాసింగ్ ఏ కాయిన్, ఇంకా మనకు డీల్ చేసేది డైస్, ఇంకేమున్నాయి, కాయిన్, డైస్, ఇంకా మనం జనరల్గా ఎక్కువగా డీల్ చేసేది ఇవి. అండ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. సో ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇవి జనరల్గా మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, లేదా బాల్స్ సంబంధించి లేదా ఏమన్నా ఉంటాయి, బాల్స్ త్రో చేసాము తీసాము ఆ కండిషన్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకు డెఫినెట్గా కొంచెం కొత్తగా ఉండేది ఏంటంటే బర్త్డే రిలేటెడ్ ఉంటుంది. అండ్ గెటింగ్ సండే ఇన్ ఏ లీప్ ఇయర్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ డే ఇన్ ఏ ఇయర్ అంటే జనరల్ ఇయర్, లేదా ఏ డే ఇన్ ఏ ఏ డే ఇన్ లీప్ ఇయర్. సో వీటికి మీకు చాలామందికి ఆన్సర్ తెలిసిండొచ్చు, బట్ ఎందుకు అది ప్రాబబిలిటీ మనం శాంపుల్ స్పేస్ అక్కడ ఎందుకు తీసుకోము అని అంటే, ఇప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్, సో వెన్స్డే కదా ఇవాళ, సో వెన్స్డే అని తీసుకుందాం. వెన్స్డే ఏ ఇయర్లో, ఇన్ ఏ ఇయర్ అని అంటే లీప్ ఇయర్ కాదు, నార్మల్ ఇయర్. సో కానీ మనకు ప్రాబబిలిటీ దీనికి ఆన్సర్ ముందే చెప్పేస్తుంది. దీనికి ప్రాబబిలిటీ ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ వెన్స్డే ఇన్ ఇయర్ 1/7. అదేంటి సార్ ఇయర్ అన్నప్పుడు మనకు 365 days వస్తాయి కదా, ఎందుకు ఇక్కడ 7 తీసుకున్నారు అని. సో ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటంటే, సో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ద డెఫినేషన్, ఇప్పుడు డెఫినేషన్ ఎలా అప్లై అవుతుందో అబ్జర్వ్ చేయండి. ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏమంటాం, ఇట్స్ మెజర్ ఆఫ్ అన్సర్టెనిటీ. మెజర్ ఆఫ్ అన్సర్టెనిటీ అంటే జరుగుతుందో లేదో, జరగచ్చు జరగకపోవచ్చు. ఈ రెండు కండిషన్స్, ఈ రెండు సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం మ్యాథమెటికల్గా ఆ సిచ్యువేషన్ని కనుక్కోవడానికి ఎంతవరకు జరగచ్చు, ఎంతవరకు జరగకపోవచ్చు అని మ్యాథమెటికల్గా మనం చెప్పడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ ప్రాబబిలిటీ. సో దాన్ని తెలుగు మీడియం వాళ్ళైతే సంభావ్యత అంటారు. అంటే అది సంభవించడానికి ఎంతవరకు అవకాశం ఉంది, అది సంభవించడానికి ఎంతవరకు అవకాశం ఉంది అని దాని మీనింగ్. తెలుగులో కూడా మనం చెప్పచ్చు, ఈరోజు వర్షం రావచ్చు అంటాం, రాకపోవచ్చు. లేదా మీరు అనుకుంటారు ఈరోజు సార్ రాకుంటే బాగుంటుంది, సార్ రాకుంటే బాగుంటుంది, బట్ వస్తారా అనేది అది వచ్చిన తర్వాత తెలుస్తుంది. అంటే మనం అనుకుంటాం, అక్కడ ఎగ్జాక్ట్నెస్ ఉండదు, అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పలేం. ఎలా అంటే ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని అంటాం. సో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఖచ్చితంగా చెప్తాం. అంటే దానికి సైంటిఫిక్గా వేరే విషయాలు, బట్ మనం నేర్చుకున్నది నేను చెప్తున్నా ఎగ్జాంపుల్గా. సో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం. సో తూర్పున ఉదయిస్తాడంటే తూర్పున ఉదయిస్తాడు, తెలుసు, అందరికీ తెలుసు అది ఎందుకు తూర్పునే ఉదయిస్తాడు అని. అక్కడేం ప్రాబబిలిటీ ఉండదు. ఎందుకు అని అంటే ఖచ్చితంగా చెప్పచ్చు. ఎప్పుడైతే మనం ఖచ్చితంగా చెప్పలేమో, ఖచ్చితంగా చెప్పకపోయినా కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు రాదు, వర్షం రాదు అనేది ఒక 30% ఉంటే, వర్షం రావడానికి ఎంత ఉంది, 70% ఉంటుంది. అలా అనమాట. అంటే రెండూ జరుగుతాయి, అదైనా జరగచ్చు, ఇదైనా జరగచ్చు. కానీ ఇది జరగడానికి ఎంత అవకాశం ఉంది, అది జరగడానికి ఎంత అవకాశం ఉంది. సో రెండు కేసెస్, జరగచ్చు జరగకపోవచ్చు. ఇక్కడ కూడా అలానే ప్రాబబిలిటీ డెఫినేషన్ని బేస్ చేసుకొని శాంపుల్ స్పేస్ కొన్నిటికి డిఫైన్ చేస్తాం, కొన్ని ఈవెంట్స్కి, ఎస్పెషల్లీ ఇలాంటి సమ్స్కి డిఫైన్ చేస్తాం. మెజర్ ఆఫ్ అన్సర్టెనిటీ అనే డెఫినేషన్ ఇక్కడ ఎలా అనేది చూడండి. ఆన్సర్ నేను 1/7 అని ఇచ్చాను, బట్ అది 1/7 ఎందుకు అవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి. సో 1/7 ఎందుకు అవుతుంది అని అంటే, మనకు నార్మల్ ఇయర్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి, 365 days అనుకుంటాం. ఈ 365 daysలో మనకు 52 weeks ఉంటాయని తెలుసు కదా. ఫస్ట్ వీక్లో క్యాలెండర్ పెట్టుకుంటే ఫస్ట్ వీక్లో వెన్స్డే వస్తుందా, వస్తుంది.
జనవరి 1 నుంచి జనవరి 7 లోపు వెన్స్డే వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది చెప్పేస్తాం. వస్తుందో రాదో అని చెప్పలేం. సో సెకండ్ వీక్లో వెన్స్డే వస్తుందా? వస్తుంది. థర్డ్ వీక్లో వెన్స్డే వస్తుందా? వస్తుంది. కానీ 365 డేస్ అంటే ఎన్ని వీక్స్? 52 వీక్స్ ప్లస్ 1 డే. అంటే ఈ 1 డే ఏమవుతుందో మనకు తెలియదు. ఈ 52 వీక్స్లో వెన్స్డే వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. సో ఖచ్చితంగా వచ్చే వాటికి ప్రాబబిలిటీ అవసరం ఉండదు. కాబట్టి మనకు ఈ 52 వీక్స్తో సంబంధం లేదు. సో మనకి ఇంకా ఏ వీక్తో సంబంధం? లాస్ట్ 1 వీక్, ఆ 53rd వీక్ ఏదైతే ఉందో దాంతోనే సంబంధం. అది పాసిబుల్ అవుట్కమ్. మనకు కావాల్సిన ఈవెంట్కి అంటే మనకున్న సిచ్యువేషన్కి పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే ఆ ఒక్కరోజు ఏదైనా కావచ్చు. ఎందుకు అని అంటే వెన్స్డే అనేది వీక్లో ఒక డే కాబట్టి, సో వెన్స్డే ఖచ్చితంగా వచ్చేటప్పుడు మనకు దాని ప్రాబబిలిటీ అవసరం లేదు. దాని ప్రాబబిలిటీ ఫస్ట్ వీక్లో వస్తుందా అంటే వస్తుంది. 100% ప్రాబబిలిటీ అక్కడ. సో దానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసేది ఉంది. అది జరుగుతుందో జరగదో అని తెలిసినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ లాస్ట్ 1 డే ఏదైతే ఉందో అది వెన్స్డే అవ్వచ్చు, లేదా అవ్వకపోవచ్చు, ఇంకా వేరే ఏదైనా అవ్వచ్చు. సో అలా తీసుకున్నప్పుడు మనకు పాసిబుల్ అవుట్కమ్స్ ఏమన్నా? ఈ ఒక్కరోజు, మిగిలిన ఒక్కరోజు ఏదవ్వచ్చు? ఆ ఉన్న 7 డేస్లో ఏదైనా అవ్వచ్చు. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 7. మనకు ఫేవరబుల్గా ఉన్నది ఏంటి? మనకు వెన్స్డే రావాలి. వెన్స్డే రావడానికి పాసిబిలిటీ అక్కడ ఫేవరబుల్ ఏముంది? ఒక్క రోజు ఉంది. మిగిలిన రోజులన్నీ కావు కదా. సో 1/7. మరి ఇక్కడ ఈ 365 డేస్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోలేదంటే ఇదే రీజన్. ఆ 365 డేస్లో 52 వీక్స్ అనేది 52 వీక్స్లో వెన్స్డే వస్తుందా రాదా అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. వస్తుంది, రాదని కూడా కాదు, వస్తుంది. వచ్చినప్పుడు ప్రాబబిలిటీ అప్లై అవ్వదు. ఎక్కడైనా కూడా ప్రాబబిలిటీ మనం అప్లై చేయాలి అని అంటే ఖచ్చితంగా తెలిసినప్పుడు ప్రాబబిలిటీ అప్లై అవ్వదు. ఖచ్చితంగా తెలియనప్పుడే మనం ప్రాబబిలిటీ అప్లై చేస్తాం. సో ప్రాబబిలిటీ అప్లై చేయాల్సింది ఈ ఒక్క రోజుకి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ పి ఆఫ్ వెన్స్డే ఇయర్ కాకుండా ఇన్ లీప్ ఇయర్ అంటాం. సో లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. ఆ 360 డేస్లో కూడా 364 ప్లస్ 2 డేస్ ఉంటాయి. ఈ 364 అనేది 52 వీక్స్ అవుతుంది. 364 ప్లస్ 2 డేస్, ఈ 364 52 వీక్స్ అవుతుంది. ఈ 52 వీక్స్, ఈ 52 వీక్స్లో ఖచ్చితంగా వెన్స్డే వస్తుంది. మీరు ఇంకా దాంట్లో అనుమానం లేదు. కాబట్టి దానికి ప్రాబబిలిటీ అప్లై చేయం. ఇంకా ఈ 2 డేస్లోనే ప్రాబబిలిటీ దేనికి వస్తుంది అంటే మనం కాంబినేషన్స్ రాస్తే మనకు కావాల్సిన కాంబినేషన్ ఏంటంటే ట్యూస్డే వెన్స్డే రావచ్చు, లేదా వెన్స్డే థర్స్డే కూడా రావచ్చు. సో అందుకు ప్రాబబిలిటీ 2/7 అని అంటాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వెన్స్డే ఇన్ ఏ లీప్ ఇయర్. సో ఇది ఒక వెన్స్డేకేనా మండేకి అప్లై అవ్వదా అంటే మండేకి కూడా సేమ్ ఆన్సర్. మరి ట్యూస్డే కంటే ట్యూస్డేకి కూడా సేమ్ ఆన్సర్. ఏ డే వచ్చినా కూడా సేమ్ ఆన్సర్. కానీ క్వశ్చన్ కూడా చదవండి. ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతుంటారు. క్వశ్చన్ జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి. కాన్సెప్ట్ అయితే ఇది. అంటే మీరు ఇప్పుడు ఇవాళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ మనం అప్లై చేయాలి అని అంటే ఆ ఇచ్చిన సిచ్యువేషన్లో మనకు రెండు ఉండాలి. జరగచ్చు, జరగకపోవచ్చు అనే సిచ్యువేషన్ ఉంటేనే అప్పుడు ప్రాబబిలిటీని వాడతాం. ఖచ్చితంగా జరుగుతుంది అన్న దాంట్లో ప్రాబబిలిటీ అవసరం లేదు. ఆ ప్రాబబిలిటీ ఒకవేళ ఉన్నా కూడా ఎంత అంటే 100%. దాన్నే మనం డిఫైన్ చేయాలంటే షూర్ ఈవెంట్ అంటాం. దాన్ని డిఫైన్ చేయడమే షూర్ ఈవెంట్. అంటే షూర్ ఈవెంట్ అంటే ఏంటి? షూర్ ఈవెంట్ అంటే దీన్నే ఫర్ విచ్ ద ప్రాబబిలిటీ ఈజ్ 1, పర్సెంటేజ్ ఈజ్ 100%. సో ప్రాబబిలిటీ పర్సెంటేజ్ రెండు లింక్ చేస్తారు. సో ప్రాబబిలిటీ 1 అయితే అది జరగడానికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 100%. ప్రాబబిలిటీ 1/2 ఉంటే అది జరగడానికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 50%. సో ఏం లేదు, 1/2 ఆ ప్రాబబిలిటీ ఇంటూ 100 వేయండి, అప్పుడు వచ్చేస్తుంది ఆన్సర్, అంతే. షూర్ ఈవెంట్ అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే అస్సలు జరగదు. మరి అలాంటి ఈవెంట్కి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది? ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ 0. ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఇస్ 0. ఇవే డెఫినేషన్స్. సో ఇవి ఉన్నాయి. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే రేపు డిస్కస్ చేస్తాను. బట్ కాన్సెప్ట్ అయితే ఇది. సో ప్రాబబిలిటీ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది అర్థమైతే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా చేయగలరు.
ఎస్పెషల్లీ ఆబ్జెక్టివ్ కాబట్టి చాలా ఈజీగానే ఉంటాయి. ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి చాలా ఈజీగా ఉంటాయి. బట్ మిస్టేక్ అవ్వడానికి కూడా చాలా స్కోప్ ఉన్న టాపిక్. మీరు ఎందుకంటే చాలా ఈజీ కదా మనకొచ్చేస్తది అన్న ఇదితో రాస్తాం. ఆబ్జెక్టివ్ ఎప్పుడు మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికే ట్రై చేస్తాడు. కాబట్టి ఈజీ చాప్టరు, కానీ జాగ్రత్తగా రాయాల్సిన చాప్టరు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, కొంచెం జాగ్రత్తగా క్వెషన్ చదివి కాన్సెప్ట్ అర్థం చేసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేయండి. బిట్స్ రేపు డిస్కస్ చేద్దాం ప్రాబబిలిటీకి సంబంధించి. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తది. అండ్ మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్‌ని నొక్కండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ రావు. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దెన్ అప్పుడు నేను చేసే వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ ఇది నేను చేస్తున్నాను. సో, మీకు పర్టిక్యులర్‌గా ఏదైనా రిక్వైర్మెంట్ సార్ మాకు ఈ టాపిక్స్ కొంచెం కష్టంగా ఉన్నాయి. వాటికి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసి చెప్పండి అనంటే, అది కూడా దాన్ని కూడా ప్లాన్ చేసుకుందాం. సో, ఇది డెఫినిట్‌గా కోవిడ్ సిట్యుయేషన్ మీకు యూజ్ అయ్యే కంటెంట్ మీ ఎగ్జామ్స్‌కి. అండ్ లాస్ట్ 10, 12 ఇయర్స్ నుంచి నేను చెప్తున్నాను. సో, ఈ ఏ టాపిక్స్ ఎలా ఉంటాయనేది ఐడియా ఉంది. సో, మీరు హ్యాపీగా ఇవి ఫాలో అవ్వండి. ఈ బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోండి. దాంతో పాటు బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ బిట్స్ కూడా నేనే కొన్ని సాల్వ్ చేస్తాను. ఓకే. థాంక్ యూ.